సార్ ఇప్పుడు చిన్న సప్లిమెంటరీ సార్. బిఫోర్ దట్ దీనికంటే ముందు ఒక క్వశ్చన్ ఉంది, మీరు పోస్ట్పోన్మెంట్ అని కూడా చెప్పలేదు. మందుల శామ్యుయల్ గారి క్వశ్చన్ అది ఉన్నది, అంటే మరి మీరు చెప్పాలి కదా సార్. కౌన్సిల్ పోయేడున్నదని తీసుకున్నారు. మీరు ముందు మాకు సభకు చెప్పాలి కదా సార్, మీరు సీరియల్ ఫాలో కాలేదు ఒకటి. ఇంకోటి సార్, ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ 2 క్వశ్చన్లు పోస్ట్పోన్ అయినట్టుగా ఇక్కడ ఇచ్చారు. బట్ మెంబర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ధన్పాల్ సింగ్ గారు ఇక్కడే ఉన్నారు, సాంబశివరావు గారు ఇక్కడే ఉన్నారు, సభ్యులు ఇక్కడ ఉన్నారు. సభ్యుల రిక్వెస్ట్ మేరకు క్వశ్చన్ వాయిదా వేసినామంటే ఇది ఎప్పుడైనా సభ్యుడు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోతే పోస్ట్పోన్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే సభ్యుడు ఉన్నాడు, ప్రభుత్వం రెడీ లేక క్వశ్చన్ వాయిదా వేసుకున్నట్టుగా కనబడతా ఉంది. బాధ ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో పోస్ట్పోన్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ అన్నారు. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పెట్టుకోండి. మా మెంబర్స్ ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు. నెంబర్ 1. హరీష్ రావు గారు. నెంబర్ 2 హరీష్ రావు గారు గౌరవ సభ్యులు అడుగుతూనే దాన్ని పోస్ట్పోన్. మరి సభ్యుడు ఇక్కడే ఉన్నాడు కదా సార్. అన్నిటినీ ధన్పాల్ సింగ్ ఉన్నారు, సాంబశివరావు గారు ఉన్నారు. అందరు సభ్యులు అది మీ నెత్తి మీద వేసుకోకండి. సభ తప్పుదో పోతుంది సార్. ఇది కరెక్ట్ కాదు సార్. సార్ వన్ స్మాల్ సార్ సప్లిమెంటరీ ఐఎమ్ కమింగ్ టు ద గణేష్ గారు అడిగిన దాంట్లో మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఎల్ఏ మినిస్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే గత 2 పర్యాయాలు ఏసీడీపీ ఫండ్స్ పెట్టట్లేదు. ఈ కమ్యూనిటీ హాల్స్ మా దగ్గర కూడా అన్ని చోట్ల కూడా ఈ బ్యాలెన్స్ వర్క్స్ మిగిలిపోయినాయి. దయచేసి 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ అందరి సభ్యులకు కూడా ఇచ్చినట్టయితే ఈ పెండింగ్ వర్క్స్, బ్యాలెన్స్ వర్క్స్, మనం ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఏదైనా గ్రామానికి పోతే ఒక బోర్ అడిగినా, ఒక మోటార్ అడిగినా, ఒక బ్యాలెన్స్ వర్క్ ఉన్నా, ఒక ఎలక్ట్రిఫికేషన్ చేయాలన్నా ఆ ఫ్లెక్సిబిలిటీ శాసనసభ్యుడికి ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా లేకపోవడం వల్ల పాపం ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దయచేసి మీ ద్వారా ఎల్ఏ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, ఈసారి బడ్జెట్ లో ఏసీడీపీ నిధులు 5 కోట్ల రూపాయలు అందరు సభ్యులకు, ప్రతిపక్షం స్వపక్షం విపక్షం అనుకోకుండా, గతంలో పెద్దలు జానారెడ్డి గారు కోరితే కేసీఆర్ గారు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారిని ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ ను రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్ లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. గౌరవనీయులు వెంకన్న కొద్దిగా వినేజరా. గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి నేను ఒక 4-5 ఉత్తరాలు రాశాను సార్ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో డిప్టీ పోస్ట్ ఖాళీ 2 ఏళ్ల నుంచి, ఈఆర్ఎన్బి ఖాళీ, ఏఈ పోస్ట్ ఖాళీ, ఏఈ లేడు, డిప్టీ లేడు, ఈఈ లేడు. 2 ఏళ్ల నుంచి 10 ఉత్తరాలు రాసిన. అది ఏమి దయచేసి ఆ పోస్టులు ఫిలప్ చేయాలనేది మొదటి రిక్వెస్ట్. రెండోది అధ్యక్ష, సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్డు కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు. కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్ పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్ పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు
70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా సిఆర్ఎఫ్ లో ఒకటి ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ శాంక్షన్ అయింది. అప్పుడు వెట్ మిక్స్ అయింది. ఫైనల్ లేయర్ బీటీ కోటు 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఆ సిఆర్ఎఫ్ రోడ్ ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ పనులు కూడా అయిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేయమని అనేక బీటీ రెన్యువల్స్. ఆర్ఎండ్బి రోడ్స్ అంటేనే ఒక స్టాండర్డ్ ఉంటుంది సార్. ఇవాళ అనేక రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది. సిద్దిపేటలో కూడా మోచేతులోతు గుంతలు ఉన్నాయి. మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు. హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రెన్యువల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ కు మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను.